ఏంటి 50% వరకు తగ్గింపా? అవును మరి, మన గాయత్రి రెడ్డి సిల్క్స్ వీవర్ సేల్ లో. మీ హెడ్కో దండం పెడతాను. ఇలాంటి వెదవ పనులు చేసి ఆ పోలీసుల ముందు దొంగల ముందు నా పరువు తీకంటరా. ఓకే బాబు గారు, మీరు బాధపడే పని మేమేం చెయ్యం. ఆహా, మీరు ఎంత మంచివారా. మీరు కూడా మంచివాళ్లే బాబు. నేనెందుకు మంచివాణ్ణి? మా చెల్లిని తల్లిని చేస్తారు కదా. వాళ్ళు ఇదే మాట, మీరు ఇదే మాట. పోనీ మేం మాట మారుస్తాం బాబు గారు. మార్చండి మార్చండి. మా చెల్లికి పుట్టే బిడ్డకి మీరు తండ్రి కావాలి. ఒరేయ్, అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ ఇక్కడికే వస్తారేరా బాబోయ్. చౌర్గా ప్రతిదానికి ఆడపిల్లకి ఏడుపు ఒకటి. ఆ ఏడ్చేది ఇంటికి వెళ్ళి ఆడమండి. హాయ్, కిరణ్ చెయ్యొదిలి ఎవరైనా చూస్తారు. ఆ? మీరా? కిరణ్ ఎవడేవాడు? కిరాణా కొట్లో ఉంటాడు. మరైతే ఆ బైక్ మీద కుర్రాడు? ఏమో మరి, పాపం పొద్దుటి నుంచి వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నాడు. దేనికి? నా హృదయం కోసం. హృదయమా? అవును, నా హృదయం తనకిస్తే తనది నాకిస్తా అన్నాడు. ఏంటి వాడు నాకిచ్చేది? మీకు కాదు, నాకు. అదే నేను అడుగుతున్నాను. వాడు అడగటం ఏమిటి, నువ్వు ఇవ్వడం ఏమిటి? మరేం చేయను, నా హృదయం మీకు ఎలాగో పనికిరాదు. వేస్ట్ చేయడం ఎందుకని అతనికిచ్చాను. తప్ప? కొంచెం తప్పుకోండి. హాయ్. హాయ్. ఏమిటి ఏమిటి మీరు చేసిన పని? లేకపోతే నా ఎదురుగానే వాడికి హృదయం ఇచ్చి వాడి కిస్ ఇచ్చి ట్రాఫిక్ కానిస్టేబుల్ లాగా సిగ్నల్స్ ఇస్తావా? ఓహో, సిగ్నల్స్ ఇచ్చి ఏం లాభం? మధ్యలో మీరొచ్చి ట్రాఫిక్ జామ్ చేసేసరిగా. జామ్ కాదే, జామ్ జామ్ చేస్తాను. ఎందుకు? ఎందుకా? నా ఎదురుగానే వాళ్ళందరికీ లైన్ కొడుతున్నందుకు. మీ ఎదురుగా లైన్ కొట్టడం పొరపాటే. మీరు లోపలికెళ్ళండి. నోర్మై, పుచ్చు జోకులేసామంటే పచ్చడైపోతాం. కొడతారా? ఏ హక్కుతో కొడతారు? ఏ అధికారంతో కొడతారు? అధికారంతో కొట్టనే, చేత్తో కొడతాను. నన్ను కొట్టడానికి మీరెవరు? నేను ఎవరన్నా? నేను మీరు నేను చెప్పండి. నేను ఆలీబాబాని. అంతే కదా, నా మొగుడు కాదు కదా. కాకపోతే మాత్రం నిజంగా మీరు మగ పురుషుడే అయితే, మీకు పౌరుషమే ఉంటే నా మెళ్ళో 3 ముళ్ళు వేయండి. అప్పుడు మీ భార్యగా, పని మనిషిగా మీ నీడలోనే పడుంటాను. నా నీడలో పడుంటానికి నేనేమన్నా నీకు గొడుగులా కనిపిస్తున్నానా? అయితే తాళి కట్నంటారు. తాళి కడితే 7 ఏళ్ళు, చస్తే కట్నం. పోనీ 7 ఏళ్ల తర్వాత కడతారా? అప్పుడు కట్టినా కూడా 7 ఏళ్లే, అసలు కట్నం. అయితే నన్ను కిరణ్ దగ్గరికి వెళ్ళనివ్వండి. ఇంకొకసారి కిరణ్ అన్నావో? పోనీ సుధాకర్ దగ్గరికి వెళ్ళనివ్వండి. అంటే ఏంటే, ఓటర్స్ లిస్ట్ లాగా నీ దగ్గర పెద్ద లవర్స్ లిస్ట్ ఉందా? తెలియకుండా మాట్లాడకండి. ఇందాకటి నుంచి మీరు పోట్లాడుతుంటే ఆ శ్రీరామ్ పేరు చెప్పానా? శ్రీరామ? ఏంటండి బాబు, రైడింగ్ కేసా? అవును బాబు, రైడింగ్ కేసే. ఆవిడే నా మీద రైడింగ్ చేస్తోంది. దయచేసి మీరందరూ వెళ్తారా? చూసారా, మెళ్ళో తాళి కనబడకపోయేసరికి రైడింగ్ కేసని ఎంత మచ్చ వేశారు. ఇప్పుడు కూడా మీకు తాళి కట్టాలనిపించడం లేదా? నన్ను మీ భార్యని చేసుకోవాలనిపించడం లేదా? అస్సలు లేదు. ఏమిటి ఆటలు? ఎవడేవాడు? పేరు గబ్బర్ సింగ్ అండి. నిన్నే పంజాబ్ నుంచి వచ్చాడు. ఎందుకు? నీతో రాకెట్లాట ఆడడానికా? ఛీ, ఇవి రాకెట్లు కావండి, మరి లవ్ లెటర్స్. అదే కదా. हेलो गब्बर सिंह, ये मेरा पति है. హలో బాయ్, తుమారీ పత్ని బహుత్ అచ్చి హై, బహుత్ కోఆపరేట్ కర్తీ హై. ఎవడ్రా నువ్వు? నా పెళ్ళానికి ప్రేమ లేఖలు విసురుతూ పైగా నన్ను అభినందిస్తున్నావా? చెప్పు తీసుకుని కొడతాను. ఏమండి, ఏమిటా మాటలు? అతను కోపం వచ్చి వెళ్ళిపోడు. పోతే పోతాడు. పోతే పోతాడా? ఎంత తేలిగ్గా అన్నారండి. అతను వెళ్ళిపోతే ఇంకో చిన్నెల్లు సెటప్ చేసుకోవడానికి నాకు ఎంత టైం పడుతుందో ఆలోచించారా? చిన్నిల్లా? అవును, అతను చిన్నెల్లు, మీరు పెద్దిల్లు. అంటే ఏంటే నీ ఉద్దేశం? అదంటే తాళి కట్టలేదు కాబట్టి రోడ్డు మీద పడి సిగ్నల్స్ ఇస్తుంది. నీకేమొచ్చింది? నీకు తాళి కట్టానుగా. తాళి మాత్రమే కట్టారు, సంసారం చేయలేదుగా. పెళ్లి అంటే తాళి కట్టడమే కాదండి, నా కడుపులో ఒక ఆయన కూడా పండించాలి.
కాయలు పిందెలు కాయడానికి నువ్వేమన్నా చెట్టువా? అవి పండించడానికి నేనేమన్నా గ్రోమో రైతునా? మరి మీరు రైతు కానప్పుడు నన్ను ప్రశ్నించే హక్కు మీకెక్కడిది? అందుకని పంజాబ్ అడుగు బీటేస్తావా? పంజాబ్ వాడు కాకపోతే కాశ్మీర్ వాడికేస్తాను, కాశ్మీర్ వాడి కాకపోతే కేరళ వాడికేస్తాను, కేరళ వాడి కాకపోతే కర్ణాటక వాడికేస్తాను. మరి గుజరాత్ బెంగాల్ ఒరిస్సా వదిలేసని? వదలలేదు, వెయిటింగ్ లిస్ట్ లో ఉంచాను. ఎక్స్క్యూజ్ మీ సార్. థ్యాంక్ యూ. హలో. నువ్వే స్టేట్ బాబు? శ్రీలంక. శ్రీలంక. పువ్విచ్చావు బానే ఉంది, బెల్ట్ బాంబు కూడా కట్టుకొచ్చావా? లేదు, టికెట్లు తీసుకొచ్చాను. టికెట్లా? దేనికి? ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళం సెకండ్ షోకి. రెడీగా ఉండు డార్లింగ్. సెకండ్ షోకు వెళుతున్నావా? మరేం చేయను? ఫస్ట్ షోకి గబ్బర్ సింగ్ గారు రమ్మన్నారు. ఏ సినిమా? పతి పత్ని ఎవరు ఓనా? నై పార్ట్నర్ मैंने प्यार किया फर्स्ट शो. మైనే ప్యార్ కియా ఫస్ట్ షో. ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళం సెకండ్ షో. రాయ్ ఎస్పీ రారా పాపి. రై, నువ్వు తాగి ఎవరింటికి వచ్చావో తెలుసా? జిఆర్ రావ్, హౌస్ నంబర్ 10, డబా గార్డెన్స్, వైజాగ్ 20. ఆ అడ్రస్ కలిలేదేనా? అవును ఇదే. అయితే కరెక్ట్ గానే వచ్చాను. బై ద బై, నా మీద నీ ఒపీనియన్ ఏంట్రా? హ? నన్ను రా అంటావా? నిన్న కాబట్టే రా అన్నాను రా. ఇంకొకరు నైటే సార్ అనేవాడిని సార్. అసలు ఇప్పుడున్న పొజిషన్ ఏంటో తెలుసా? కొంపదీసి నా పై ఆఫీసర్ గా నీకు ప్రమోషన్ వచ్చిందా? ప్రమోషన్ రాలేదు, ఇదిగో ఇది ఇచ్చింది. అవును రే, ఇంట్లో సోడా ఉందా? హ? నన్ను సోడా అడుగుతావా? పోనీ ఐస్ వాటర్ ఉన్నా సరే అడ్జస్ట్ చేస్తుంటారు. Shut up. నేను ఇప్పుడే ఉద్యోగంలోంచి పీకేస్తున్నాను. నువ్వు పీకేదేంట్రా తోటకూర కట్ట. నేనే నా పై ఆఫీసర్ గారు నిన్ను పీకేస్తున్నాను. ఇదిగో రిజైన్ లెటర్ తీసుకొని. అబ్బా, హ? నన్ను బూతులు తిడతావా? ఎనీ అబ్జెక్షన్? అబ్జెక్షన్ అయితే చెప్పు, బండ బూతులు తిడతా. హ? ఎంత ధైర్యం నీకు? ఆ, నిన్ను తిట్టడానికి ధైర్యం కావాలా? అవును, మీ నాన్న పేరేంట్రా? సోమసుందరం. వాడే అబ్బా, అసలు నిన్ను కాదురా, నిన్ను కన్నందుకు వాడిని చెప్పు తీసుకొట్టాలి. చెప్పలేదు కదా, పర్లేదు. ఇంట్లో ఉన్నాడు రావాడు? లేడు, చచ్చిపోయాడు. చచ్చిపోయాడు కాబట్టి బతికిపోయాడు. ఇదిగో మందు ఎక్కువ నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థం కావట్లేదు. నాకు అర్థం కాకపోయినా పర్లేదా? నీకు అర్థమైతే చాలు. అసలు నేను ఏం చేశానని తిడుతున్నావు? ఏం చేశావా? పూలం దేవిని నాకు ఇచ్చి పెళ్ళెందో చేసావురా? పెళ్లి చేస్తే తిడతావా? దొరికితే కొడతా. లవకుశలో ఎన్టీఆర్ లాగా అంజలీదేవి లాంటి సింగిల్ పెళ్ళంతో హ్యాపీగా గడుపుదాం అనుకుంటే నువ్వు చేసిన వెధవ పనికి నా బతుకు ప్రేమాభిషేకంలో ఏఎన్ఆర్ లాగా అయిపోయింది. అటు పూలం దేవితో సంసారం చేయలేను, ఇటు పూజా బేడికి తాళి కట్టలేదు. పూజా బేడ అంటే కామసూత్ర అమ్మాయి కాదు, కబీర్ బేడ కూతురు. అయ్యో అయ్యో అయ్యో, నా పేసుకి అంత అదృష్టం కూడాలా? పూజా బేడి అంటే కబీర్ బేడి కూతురు కాదు, కేడి బ్రహ్మంగాడి చెల్లెలు. ఆ, నువ్వు పూలం దేవితో నా పెళ్లి చేస్తే వాళ్ళందరూ నన్ను చిన్న కుర్రాడి చేసి మాయ చేసి పూజా బేడితో నాకు శోభనం జరిపించారు. అంటే తాళ ఉదానికి కట్టి శోభనం ఉదానికి చేశావు. మరి అదే కదా నీ అబ్బా ఇందాక నుంచి చెప్పేది. మరి ఇన్నాళ్ళు ఈ విషయం నాతో ఎందుకు చెప్పలేదు? చెప్తే ఏం చేసేవాడురా? నువ్వేదో అంకుశం సినిమాలో రాజశేఖర్ అనుకుంటున్నావా? నువ్వు రాజశేఖరవే కాదురా, రామిరెడ్డివి. నిన్ను ఇలా కాదు, చార్మినార్ ముందు కొట్టాలి. పద. అక్కడే కర్రీలో కాలేశావు. ఏ? ఈ వైజాగ్ చార్మినార్ ఎక్కడ లేదు. వారని అబ్బా, నేను పదమంటున్నది హైదరాబాద్ కి. పద, బట్టలు సర్దుకో, పద. ఏ అలీబాబా, ఏమిటి గొడవ? లోపల పద. లోపలికి ఎందుకో బయటికి పోమను. మేడం, ఒక్కసారి చేయొదలండి, వీడిని కొంచెం చంపేయాలి. ముందు నువ్వు లోపల పద. ఇదిగా నువ్వెక్కడే ఉండు, నేను మళ్ళీ వచ్చి చంపేస్తాను. రా. నన్ను తిట్టిన వాడిని తిట్టి బయటికి పంపకుండా లోపలికి తీసుకెళ్లి తలుపేస్తుందా? ఇప్పుడు ఇది ఏం చేస్తుంది? అయితే ఈ మాత్రం దానికి తాగి దిగజారిపోతావా? చీమకు కూడా హాని చేయని అమాయకుడు అని మంచివాడివని నేను అభిమానించాను. తాగిన మైకంలో నువ్వు ఆయన అన్న మాటలకి నేనే గనక నీ అక్కనో చెల్లెల్లో అయ్యుంటే నిన్ను నిలువునా చీరేసేదాన్ని. ఆయన దేవుడు కాబట్టి నువ్వెన్ని మాటలన్నా సహించాడు. సారీ మేడం, నన్ను క్షమించండి. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్.
వాళ్ళు పెట్టే బాధలు భరించలేక తాగొచ్చి మిమ్మల్ని అనరాని మాట్లాడినాను. నన్ను క్షమించండి. ఎటు చూసినా నా సమస్యలకు పరిష్కారం దొరకడం లేదు. బహుశా ఇక దొరకదేమో కూడా. అందుకే నేనే ఎవరికీ దొరకకుండా పోతే మంచిది. వస్తాను సార్. ఏమండి, ఈ బాధలో అమ్మాయి ఇక్కడ ఏగాచ్యం అని చేసుకుంటాడేమో. భగవాన్, ఈ భూమి మీద నా డ్యూటీ అయిపోయింది. నీ దగ్గరికే క్యాంపుకు బయలుదేరి వస్తున్నాను. జాగ్రత్తగా రిసీవ్ చేసుకో తండ్రి. ఓం ఆలుబిత్తరాయ నమః. అప్పుడే నా ఎస్టీడీ కాల్ నీకు అందిందా స్వామి? వెంటనే లైన్లోకి వచ్చేశారు. అవును, తమరు మాట్లాడింది పైనుంచా కింద నుంచా? నీ వెనక నుంచి. వారిని దేవుడు అనుకునే కంగారు పడ్డాను కదరా. ఏం బాబు, ఇక్కడ కూడా వచ్చి అడుక్కోవాలా? నేను వచ్చింది అడుక్కోవడానికి కాదు నైనా, నువ్వు సూసైడ్ చేసుకోవడానికి వచ్చావా అని కనుక్కోవడానికి నైనా. కాదు, ఈతల పోటీలో పాల్గొనడానికి వచ్చాను. అలా కోప్పడుకు నైనా, నిన్ను ఆదుకోవడానికి వచ్చిన స్వామీజీనైనా. అలాగా? అయితే నాకు దూకడానికి ధైర్యం సరిపోవడం లేదు. ఇటొచ్చి కాస్త వెనక నుంచి తోసేయండి. నిన్ను తోస్తే పోలీసులు నన్ను తోస్తారు బొక్కలోకి. అవును, సూసైడ్ చేసుకుని నీ ఇద్దరు భార్యలకి అన్యాయం చేస్తావా నైనా? నాకు ఇద్దరు భార్యలని మీకెలా తెలుసు? నువ్వు ఇద్దరు పెళ్ళాల ముద్దుల పోలీసు అని నాకు బాగా తెలుసు. ఒక అమ్మాయికి తాళి కట్టావు, ఒక అమ్మాయికి శోభనం చేశావు. ఆహా, బీబీసీ న్యూస్ లాగా భలే కరెక్ట్ గా చెప్పారే. ఇంకా చెప్తాను నైనా, నీ జీవితం అనే వీడియో క్యాసెట్ ని నా టీవీలో మొత్తం చూశాను నైనా. నీకు 60 మంది బామ్మర్దులు, వాళ్ళు దొంగలు. నీ ఇద్దరు పెళ్ళాలు వాళ్ళు పెట్టే బాధలు భరించలేక ఇలా ఆత్మహత్యకు పాల్పడ్డావు. ఏమై కరెక్ట్? కరెక్ట్. నువ్వు చావాలనుకుని నీళ్ళలో దూకినా చావవు. కాళ్ళు చేతులు విరగొట్టుకుని పీతలా పైకి పాక్కుంటూ వచ్చి హాస్పిటల్లో తేలుతావు. అదేమిటి? నీ ఆయుష్ బ్యాంక్ లో ఆయుష్ ఇంకా 90 రోజులుంది నైనా. 90 రోజులేనా? అవును, ఆ తర్వాత నువ్వు వద్దనుకున్నా చచ్చుతావు. ఇంత అన్యాయం ఏమిటి స్వామి? ఈ అన్యాయం మీ బావమరుదులది నైనా. వాళ్ళు చేసిన పాపాలు నీ ఆయుష్ని కట్ చేశాయి. మరి నేను చేసిన పుణ్యాలన్నీ వాళ్ళ ఆయుష్ని పెంచాయి. ఇదేం ఫిట్టింగ్ స్వామి? ఆలబిత్రాయన మహా ఫిట్టింగ్ నైనా. నువ్వు వర్రీ కాకుండా నువ్వు బ్రతికే ఈ 3 నెలలు సంతోషంగా బ్రతుకు, ధైర్యంగా ఉండు, అన్యాయాలని అరికట్టు, పాపాలను పండించు. ఓం ఆలబిత్తరాయ నమః, సమ్మలోరి కిల్లాయ నమః. ఓం అలబిత్తరాయ నమః. ఓం అలబిత్తరాయ నమః. టైంకి వచ్చారు చూడండి. గబ్బర్ సింగ్ గారి తమ్ముడు జబ్బర్ సింగ్ ఫస్ట్ షోకి రమ్మని కబురు పెట్టాడు. నేను రావడానికి లేట్ అవుతుంది, వంట చేసి రెడీగా ఉంచండి. మీకే చెప్పేది వినపడుతోందా? ఎవరూ లేరే అనుకున్నాను, వచ్చేసారా? కిరాణా కొట్టు కిరణ్ గారి తమ్ముడు. అబ్బా, వాడి పేరేంటి? చరణ్. చరణ్ బీచ్ కి రమ్మని కబురు పెట్టాడు. పూలు లేకుండా వెళ్తే బాగుంటుందా? మీరు త్వరగా వెళ్ళి 2 మూరల మల్లెపూలు తీసుకురండి. చెప్పేది మీకే, వెళ్ళండి. ఎందుకు కొట్టానో అడగవే? ఏ హక్కుతో కొట్టానో అడగవే? ఏ అధికారంతో కొట్టానో అడగనే? అడగండి. ఏ హక్కుతో కొట్టారు? ఏ అధికారంతో కొట్టారు? ఇప్పుడు నీ మెళ్ళో తాళి కట్టి నీ మొగుడిని కాబోతున్నాను. ఆ అధికారంతో కొట్టాను. తాళి కట్టిన భర్తగా ఇప్పుడు నీకు శోభనం చేయబోతున్నాను. ఆ హక్కుతో కొట్టాను. ఏ నమ్మబుద్ధి కావడం లేదా? వెళ్ళి తెల్ల చీర కట్టుకుని పాలట్టుకునిరా. నువ్వు వెళ్ళి తాళిబొట్టు తెచ్చుకో. వెళ్ళావు. ఏమిటండి ఈ రోజు మీరు ఇలా మాట్లాడుతున్నారు? అవునే, నేను బ్రతికే ఈ 3 నెలలు మీ ముచ్చట్లు తీరుస్తా, మిమ్మల్ని అమ్మల్ని చేస్తా. ఆ తర్వాత మీకు తెల్ల ముసుగులు తగిలిస్తా. ఏమిటండి ఏమిటండి మీరనేది? 3 నెలల్లో మీరు చచ్చిపోతారా? ఏ నెల్లోపలే చంపేద్దాం అనుకుంటా? అయ్యో, అవేం మాట్లాడి. బాధపడుతున్నావా? అయినా నీకు బాధ ఎందుకే? గోడవతల శ్రీలంకాడు ఉన్నాడు, గోడవతల గబ్బర్ సింగ్ ఉన్నాడు. ఏమండి? నీకు మాత్రం తక్కువేంటి? కిరాణా కొట్టు కిరణ్ గాడు, బీడీ కొట్టు బాబురావు. ఎక్స్క్యూజ్ మీ. ఏం బాబు, ఇంతకాలం గేట్ అవతల నుంచి బీటేసేవాళ్ళు ఇప్పుడు ఏకంగా ఇంట్లోకే వచ్చేశారు. మా వాళ్ళు ప్రమోషన్ ఇచ్చేశారా? క్షమించండి, మీరు మమ్మల్ని అపార్థం చేసుకున్నారు. మీరు అనుకున్నట్టుగా మాకు వాళ్ళకి మంచి ఏక్రమ సంబంధాలు లేవు సార్. వాళ్ళు మా చెల్లెలతో సమానం సార్. మరి లవ్ రాకెట్లు, ఫ్లయింగ్ కిస్సులు? మిమ్మల్ని రెచ్చగొడితే మీరు వాళ్ళకి దగ్గర అవుతారని మా చేత ఈ నాటకం ఆడించారు సార్. నిజమా? నిజమేరా అయ్యా. వాళ్ళు దొంగల చెల్లెళ్లే కాని దొంగలు కారు. వాళ్ళిద్దరికీ నువ్వంటే ప్రాణం. నీ భార్యలుగా బ్రతకాలని ఇద్దరూ అనుకుంటున్నారు. వాళ్ళల్లో నువ్వు ఎవరిని కాదన్నా
వాళ్ళు బ్రతకరు. పాము ముంగిసలా కలబడి కొట్టుకునేవాళ్ళు ఇలా పాలు పంచదారలా కలిసిపోయారేంటి? అమ్మా పూజ, అన్నయ్య అన్నయ్య ఎక్కడికి వెళ్ళారు ఇన్ని రోజులు? చంబల్లోయలో అఖిల భారత దొంగల మహాసభ జరిగితే వెళ్ళొస్తున్నావు. అసరే బావగారైనా నీ ఇంట్లోకి వచ్చారా? అంటే బావగారు ఇంకా ట్రాక్ లోకి రాలేదన్నమాట. వచ్చేటట్టు కనపడటం లేదయ్యా. అది ఊహించే ఈ గుళికలు తెచ్చాం. ఏం గుళికలివి? చం చం అని చంబల్లో ఇంచి తెచ్చాం. దేనికి? మా బావకిద్దామని. 2 గుళికలేస్తే చాలు ఎంతటి బ్రహ్మచారికైనా కోరికలు పుట్టించి పల్టీలు కొట్టించేస్తుంది. అలాగా అయితే వాడికి ఏ అన్నంలోనో కల్పించేద్దాం. వాళ్ళకి ఇవ్వాలంటే ఆ బెమ్మం బ్రదర్స్ ని ఇంట్లో లేకుండా చేయాలి. లేకపోతే వాళ్ళు అడ్డుపడిపోయే ప్రమాదం ఉంది. అది కరెక్టే. అయితే ఈ గుళికలు ముందు వాళ్ళకే కల్పించేద్దాం. దాంతో తెగరెచ్చిపోయి రోడ్డులు పడతారు, మన లైన్ క్లియర్ అయిపోతుంది. అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? అమ్మా పూజ, కొంచెం టీ పట్టరా. అమ్మా పూలందేవి, మాకు కూడా కొంచెం టీ పట్టరమ్మా.